యెమెన్లో కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు పడిన ఉరిశిక్షను ఆపేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 16న ఆమెకు శిక్ష అమలు చేయనున్నట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో ఆమెను కాపాడేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక అధికారులు ప్రియా కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్పాయి. సాధ్యమైనంత వరకు ఆమె శిక్షను ఆపేందుకు కావాల్సిన అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించాయి. యెమెన్లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళ నర్సు నిమిషా ప్రియకు పడిన మరణశిక్షను ఈ నెల 16న అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే యెమెన్ దేశాధ్యక్షుడు రషాద్ అల్ అలిమి ఇందుకు ఆమోదం తెలపగా 16న ఆమెకు శిక్ష అమలు చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన విషయాన్ని కేరళలోని నిమిషా కుటుంబీకులకు యెమెన్ జైలు అధికారులు తెలియజేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే నిమిషా ప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ఉరిశిక్షను ఆపేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ కేసును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని స్థానిక అధికారులు నిమిష కుటుంబ సభ్యులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్పాయి. అయితే ప్రస్తుతం 38 ఏళ్ల నిమిష హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న యెమెన్ రాజధాని సనాలోని జైల్లో ఉన్నారు. అటు భారత పక్షానికి హౌతీ తిరుగుబాటుదారులతో అధికారిక సంబంధాలు లేనందున చర్చలు కష్టతరంగా మారాయి. అటు మృతుడి కుటుంబానికి బ్లడ్ మనీ దియా చెల్లించి క్షమాభిక్ష పొందేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రియా తల్లి ప్రేమకుమారి ఆమెను విడుదల చేసే ప్రయత్నాల్లో భాగంగా గతేడాది యెమెన్కు వెళ్లారు. కేరళ పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిష నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరారు. 2011లో థామస్ ను వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్ తెరవాలనుకున్నారు. ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్ అదిబ్ మెహదీ అనే వ్యక్తిని నిమిష థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ ను ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త కుమార్తె కేరళకు వచ్చేశారు. నిమిష యెమెన్లోనే ఉంటూ సెంటర్ ను కొనసాగించారు. ఈ సమయంలో మెహదీ ప్రియను తన భార్యగా పేర్కొంటూ వేధింపులకు గురిచేస్తూ ఆమె పాస్పోర్ట్ ను లాక్కున్నాడు. అతడిపై 2016లో ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. చివరకు 2017లో మెహదీకి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలని ఆమె భావించింది. మోతాదు ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్ లో పడేసింది. అక్కడి నుంచి సౌదీకి పారిపోతుండగా ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెకు మరణశిక్ష పడింది. చివరి నిమిషంలో కూడా ఆమె క్షమాభిక్ష కోసం చర్చలు జరుగుతున్నాయి.